ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, నీకసలు బుద్ధుందా? ఇప్పటికిప్పుడు మీ గౌరక్క కేసుని తవ్వుకుని మీ పెదనాన్న వాళ్ళని పంచాయతీలో నిలబెట్టడం అంత అవసరమా? దానివల్ల నీకేమొస్తుంది? మనశ్శాంతి, అలాగే మా అక్క ఆత్మకు శాంతి. నీకు వాళ్ళ మీద అంత అనుమానం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. పంచాయతీకి లాగడం ఎందుకు? నేను పోలీస్ కాకముందే దేవరాజ్ అన్నే ఆఫీసర్ స్థాయిలో ఉన్నాడు. ప్రదీప్ బావ గౌరక్క చావుకి కారణమనేసి కంప్లైంట్ తీసుకుని కఠినంగా శిక్ష పడేలా చెయ్యమని అడిగితే తేలిగ్గా తీసుకున్నారు. ప్రాణం పోయాక గౌరీని తిరిగి తీసుకురావడం సాధ్యం కానప్పుడు ఇంకా కేసులు పెట్టి కోట్ల చుట్టూ తిరగడం ఎందుకని అలా చెప్పుంటాడు. కాదు, మా అక్క చావు వెనకాల నీడలా మా పెద్దనాన్న కూడా ఉన్నాడు కాబట్టి కన్న తండ్రిని కాపాడుకోవడానికి చచ్చు సలహా ఒక్కటిచ్చి సైలెంట్గా ఉండమన్నాడు. అయినా చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారని లైట్ తీసుకోమని ఎలా చెప్తావు బావా? చిన్నప్పటి నుండి కథలు చెప్పే మీ అమ్మ రేపో మాపో వస్తుందని మీ చెల్లెళ్ళకు కూడా కథలు చెప్పి వాళ్ళని పెంచి పెద్ద చేయలేదా? నేను చెప్పింది కథ కాదు, నిజం. నాకుంది నమ్మకం. శివకి కూడా మావయ్య మీద అనుమానం కాకుండా గౌరీ చావుకి కారణం వరదరాజుల మావే అయ్యుండొచ్చని నమ్మకమే ఉండొచ్చు కదన్నయ్య. ఇన్నాళ్ళు లేని నమ్మకం ఇప్పుడెందుకొస్తుందమ్మా? అన్నయ్య, వదిన వాళ్ళక్క కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ సంపాదించిందనుకుంటా. అవన్నీ చేతిలో పెట్టుకునే కదా వాళ్ళ సంగతి తేల్చాలనుకుంటుంది. నేను కాదనట్లేదమ్మా, కానీ పోలీస్ కేసు పెట్టకుండా ఆ కేసు తీసుకొచ్చి నా ముందు పెట్టడం ఎందుకు? నేనేం చేయాలి? న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, నేనేం న్యాయానికి ప్రతినిధిని కాను. సర్పంచ్గా సమస్యలు తీర్చడానికి నాకు తెలిసిన సలహా ఇస్తాను. అన్నయ్య, వరదరాజులు మావయ్య ధనబలం జనబలం కలిగినవాడు. వదిన కేసు పెట్టినా దాన్ని నీరుగార్చేస్తే పాపం తన కష్టమంతా వృధా అయిపోతుంది కదా. బా, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. బావా, నాగవల్లిచ్చిన కంప్లైంట్ నేను తీసుకోలేదని దేవరాజన్నయ్యని వెనకేసుకొస్తున్నాను అన్నావు. మరిప్పుడు మా గౌరక్క కేసుని ఓపెన్ చేసి నిలదీస్తే ఇప్పుడు పంచాయతీ తీర్పు చెప్పడానికి ఆలోచిస్తున్నావెందుకు? దేవరాజు లాంటి దుర్మార్గుణ్ణి నువ్వు వెనకేసుకొస్తున్నావా? చచ్చినా ఆ పంచేను. మరెందుకు ఇక్కడ పంచాయతీ పెట్టాలి? రచ్చబండ దగ్గరికెళ్తే తనకి తగ్గ శిక్ష పడుతుంది. చూడు శివ, మా చెల్లెలు నాగవల్లిని బలవంతంగా దేవరాజ్ పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు తన కడుపు పండిందని చెప్పగానే ఓ దుర్మార్గుడు తండ్రవుతున్నాడని కోపం రాలేదు. నాగవల్లి పెళ్ళైన 12 నెలలకే నేను మేనల్లున్నో మేనకోడలనో చూస్తానని సంతోషంగా అనిపించింది. ఆ మాట చెప్పడానికి వాళ్ళొచ్చినప్పుడు కేసులు గొడవలు అని వాళ్ళని రెచ్చగొడితే ఆ ప్రభావం మా చెల్లి మీద ఉంటుంది. నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా బావా? అన్నయ్య ఉద్దేశం అది కాదు శివ. ఆ కోపాన్ని నాగవల్లి మీద చూపిస్తే కష్టం కదా అని. తననేం చేస్తారు? అలా చేశారని తెలిస్తే అన్నయ్య ఊరుకుంటాడా? చెప్పండి, మీ మాటలతో మీ అన్నయ్యని రెచ్చగొట్టి చేతిలో త్రిశూలమో కత్తో పెట్టి పంపించండి. మా దేవరాజు అన్నయ్యని చంపేస్తాడు. కారణం లేకుండా నేను కసాయివాడిగా మారను. కారణం ఉంది కాబట్టి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన గౌరక్క అర్ధాంతరంగా కళ్ళు మూసింది. వాళ్ళకి శిక్ష పడాలని చూస్తున్నాను బావా. మొదటి ముద్దాయి మీ ప్రదీప్ బావే అయినప్పుడు తన మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది. వాణ్ణి ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు. మా పెద్దనాన్నకి పంచాయతీలో శిక్ష పడితే చాలు, ఆ ప్రదీప్ కోర్టులో అయినా సరే లొంగిపోతాడు. నువ్వు కేసుల గురించి తప్ప నా చెల్లెలి భవిష్యత్తు గురించి ఆలోచించవన్నమాట. ఇన్నాళ్ళు పెద్ద మనిషిలాగా ఫోజులిచ్చిన మా పెద్దనాన్న నిజస్వరూపం చాలా మందికి తెలియాల్సింది బావా. నీకర్థం కావట్లేదు శివ. అక్కడ పంచాయతీలో న్యాయం చెప్పాల్సింది నేనే. నాకు కావాల్సింది అదే అంటున్నాను. నువ్వైతేనే సరిగ్గా న్యాయం చెప్పగలవు, తప్పుకు తగ్గ శిక్ష వెయ్యగలవు. ఏంటమ్మా తను శిక్ష అది ఇది అంటోంది? అన్నయ్య, నువ్వు బంధాల్ని బంధుత్వాల్ని పక్కన పెట్టి
పంచాయతీకి వెళ్ళు. నీ మనస్సాక్షిగా తీర్పు చెప్పు. ఇందులో స్వార్థం లేదు. ఒక ఆడపిల్ల ఆవేదనకి అర్థం ఉంది. అది కాదమ్మా. ఇంకేం ఆలోచించకన్నయ్య. మాట మాట అనుకునే కొద్దీ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలొస్తాయే తప్ప ప్రయోజనం ఉండదు. నాగవల్లి, ఇదిగో ఈ నిమ్మకాయ రసం తాగు. నోటికి పులుపు పొందితే వాంతులు తగ్గుతాయి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తాగు. నువ్వు ఏమైనా అనుకో అత్తా, అలాంటి దుర్మార్గుడి రక్తం నా కడుపులో పెరగడానికి వీల్లేదు. అలా అంటావేంటి? భార్యాభర్తలన్నాక ఎన్ని కష్టాలున్నా కలిసి కాపురం చెయ్యాలి. అన్నింటికీ సర్దుకుపోవాలి. మా అన్నయ్య పరువు పోకూడదని మెళ్ళో పడిన తాళిబొట్టుకి విలువిచ్చి ఇంటికొచ్చాను కాని మనస్ఫూర్తిగా కాపురమైతే చేయలేదత్తా. నువ్వెలా చేసినా ఆ దేవుడు కరుణించి నీ కడుపులో కాయ కాసేలా చేశాడు. ఇకనైనా అన్నీ సర్దుకుపోవాలి నాగవల్లి. ఆచారమో సాంప్రదాయమో కార్యం జరగాలనేసి మీరా రోజు కార్యానికి ఏర్పాటు చేశారు. మా శ్రీవల్లి అక్క జీవితం బాగుండాలనే ఉద్దేశంతో తన జోలుకి వెళ్ళకూడదని నేను రాజీ పడ్డాను. తనతో ఒక్కరోజు కలిసినందుకే నేనిలా నెల తప్పుతానని కల్లో కూడా అనుకోలేదు. దేవుడెలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. పెళ్ళైన తర్వాత కొంతమంది మారతారు అంటారు. వీడప్పుడు మారకపోయినా ఇప్పుడు మారతాడేమో చూద్దాం. నీ కడుపు పెరిగే కొద్దీ వాడికి బుద్ధి పెరుగుతుందేమో చూడాలి. ఏంటమ్మా, నువ్వు సేవలు చేయించుకోకుండా తనకు సేవలు చేస్తున్నావు? తను ఒట్టి మనిషి కాదురా. గట్టి మనిషే, నాకు తెలుసు. బాక్సర్ కదా. వెటకారాలు కాదు, తనని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. అలా చూసుకుంటామని చెప్పడానికి వాళ్ళ ఇంటికెళ్ళాం. వాళ్ళ అన్నయ్య పంచాయతీ పెట్టాడు. మా అన్నయ్య పంచాయతీకి పిలవలేదు. శివ వదిన పంచాయతీకి ఈడ్చింది. మీ తమ్ముడు కూతురు చేసిన దానికి మా అన్నయ్యని నిందించకండి. గోవిందరాజులు కంట కనపడట్లేదు కానీ నన్ను దెబ్బ కొట్టడానికి నువ్వు కూతుర్ని కన్నావా అని అడిగేవాణ్ణి. తప్పించుకుని తిరుగుతున్నాడు. వీళ్ళంతా ఒకటే నాన్న. లోపల మాట్లాడుకొని గూడు పుటాని నడుపుతారు. మళ్ళీ ఏమీ తెలియనట్టుగా నటిస్తారు. అంత నటించాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఊరుకోమ్మా. నీకు వాంతులు రావాలి కానీ వీళ్ల మీద కోపాలు రాకూడదు. ఇప్పుడే శుభ్రంగా స్నానం అయిపోయి ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకున్నాం. మా మీద కక్కుతావా ఏంటి? పంచాయతీకి వెళ్ళండి. జనాలే మీ మీద ఉమ్మేస్తారు. నోర్మాయ్, నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? నువ్వు తప్పు చేసి ఉండకపోవచ్చు, మీ నాన్న చేసి ఉంటాడు. లేకపోతే తమ్ముడి కూతురే వాళ్ళ పెద్ద నాన్నని పంచాయతీకి ఎందుకు పిలుస్తుంది? చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.